మంచు లక్ష్మి అనగానే ఒక సినిమా స్టార్గా కంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తిగానే మనకు గుర్తొస్తారు. వాళ్ళ నాన్నగారు స్థాపించినటువంటి విద్యాసంస్థలో వచ్చి వాళ్ళని ఆ తర్వాత ఎప్పుడు లక్ష్మి గారు చెప్పినా కూడా మా నాన్నగారి నుంచి అన్నీ నేర్చుకున్నానని చెప్తారు. ఈరోజు మరి విద్యానికేతన్ సంస్థల మాదిరిగానే ఈరోజు ఒక స్కూల్స్ ప్రోగ్రామ్ కూడా ప్రారంభించారు. మేడం, ప్రతిసారి మీరు సమస్యలపై పోరాడుతూ కనిపిస్తారు. ఒక జెమినీ టీవీలో మీ ప్రోగ్రామ్ కూడా చూస్తున్నాం. అయితే నిన్న సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, గ్యాంగ్ రేప్ చేసుకున్నటువంటి వాళ్ళను హ్యాంగ్ చేయమని చెప్పేసి. ఎలా అనిపించింది? ఇది సందర్భం కాదు దాని గురించి మాట్లాడేది, బికాజ్ టుడే ఐఎమ్ టాకింగ్ అబౌట్ హోప్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ లాంచింగ్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్, బికాజ్ ఇట్స్ అ వెరీ కరెంట్ ఇష్యూ. ఒక పక్కన ఏదో సాటిస్ఫాక్షన్, ఎస్ దేర్ వాజ్ జస్టిస్ డన్ అని చెప్పి, బట్ ఇంకో వైపున ఇట్స్ హార్ట్ బ్రేకింగ్. ఒక లైఫ్, ఐఎమ్ నాట్ ఫర్ డెత్ పెనల్టీ. వాళ్ళు చేసిన తప్పును సరిదిద్దుకోవాలి, తెలిసిన బాధ వాళ్ళు తెలియాలి, టు లివ్ అ లైఫ్ లైక్ దాట్. అండ్ ఆ పశ్చాత్తాపడుతూ సొసైటీకి దే షుడ్ డూ మోర్ అనిపిస్తుంది. కానీ వాళ్ళని చంపేస్తే ఏం ప్రయోజనం? ఉన్న రోజులు ఉంటారు, మా ట్యాక్స్ డబ్బులతో వాళ్ళని జైల్లో పెడతారు, చంపేస్తారు. వాట్ యూజ్ ఇస్ దట్ లైఫ్? బట్ ఇన్స్టెడ్ వాళ్ళకి ఒక నేర్పించి, వాళ్ళకి తెలియని అవగాహన, బికాజ్ ఒక ఆడది అనేది ఒక ఆట బొమ్మలాగా ట్రీట్ చేసే వాళ్ళకి అవగాహన లేక, సిటీలో ఉన్న వాళ్ళకి విలేజ్లో ఉన్న వాళ్ళకి అదే డిఫరెన్స్, బికాస్ ద వరల్డ్ ఇస్ సో స్మాల్. మనం ఆ అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి ఆ పశ్చాత్తాపం ఎలా పడాలో తెలిపించుంటే, ఇప్పుడు వాట్ విల్ దే థింక్, ఓకే అయ్యో తప్పు చేశానేమో అని. ఆ తప్పు ఎంత పెద్ద తప్పు అనేది వాళ్ళకి తెలియపించడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనేది నా ఉద్దేశం. అంటే మీరు అన్నట్టుగా చైల్డ్హుడ్ నుంచే మదర్ అంటే ఏంటి, లేకపోతే రిలేషన్స్ అంటే ఏంటి, ఇలా చెప్పే ఉంటే బాగుంటుంది అంటారు. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో అవన్నీ ఉన్నాయంటారు? 100% ఉన్నాయండి. మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక ఇండియాలో వీఆర్ అ పేట్రియార్కల్ సొసైటీ. ఒక మ్యాన్కి ఇచ్చే ఇంపార్టెన్స్ వీ డోంట్ గివ్ ఇట్ టు ఉమెన్. అండ్ దట్స్ నాట్ ఇండియా, దట్ ఈస్ నాట్ హిందూయిజం, దట్స్ నాట్ ఆర్ ధర్మ. మనం ఎక్కడో బ్రిటిష్ వాళ్ళ దగ్గర కొంచెం యునో when the Nawabs came and ruled us, when the Muslim countries came and ruled us, people came and ruled us, అక్కడ మనం ఒక్కొక్కటి తీసుకొని మనకి ఏది బాగుందో మనం సిస్టమేటిక్గా చేసుకున్నాం. కానీ ఇన్ అ మేల్ డామినేటెడ్ సొసైటీ మనం శివుడిని ఎంత పూజిస్తామో పార్వతిని అంతే పూజిస్తాం, విష్ణువుని ఎంత పూజిస్తామో లక్ష్మిని ఇంకా అంతే పూజిస్తాం, బ్రహ్మని ఎంత పూజిస్తామో సరస్వతిని అలాగే పూజిస్తాం. సో అలా మనం దేవుళ్ళని పూజించే ఒక దేశంలో ఒక అమ్మాయిని తక్కువగా చూస్తారంటే అది ఎంత సిగ్గుచేటైన విషయం. అది అవగాహన లేక జరుగుతుంది. కానీ మన ధర్మం, మన ఊరు, మన పద్ధతులు మనకు తెలిసి, మనం ఏంటో మనం తెలిస్తే ఒక ఆడమ్మాయిని ముందు పెట్టే తర్వాతే మగాడు ఏమైనా చేస్తాడు. అది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వల్లే వస్తుంది. ఈరోజు నేను బయటకు వచ్చి నేను ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. యాజ్ మోస్ట్ పీపుల్ సే, యూనో నీకు అన్నీ ఉన్నాయి కదా, నువ్వు ఎందుకు బయటకు వస్తున్నావు అని. అన్నీ ఉన్నాయి కాబట్టి బయటకు వస్తున్నాను, ఉన్నాయి కదా అని ఇంట్లో కూర్చోలేము కదా. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. నిన్న సుప్రీంకోర్టు విధించినటువంటి శిక్షపై మంచు లక్ష్మి పెదవి విరిచారు. ఎందుకంటే అలా వారికి ఉరిశిక్ష విధించడమే కరెక్ట్ కాదు, ఎందుకంటే వాళ్ళకి కూడా ప్రాణాలే అని చెప్తున్నారు. అయితే చైల్డ్హుడ్ నుంచే ప్రతి చిన్నారికి తల్లి అంటే ఏంటి, లేకపోతే హ్యూమన్ రిలేషన్స్ ఏంటి, అమ్మాయి అంటే ఏంటి, వీటన్నిటిపై అవేర్నెస్ కల్పించాలని చెప్తున్నారు. ఆడది స్వచ్ఛందంగా బట్టలు లేకుండా అర్ధరాత్రి తిరిగిన రోజే అసలైన స్వాతంత్రం వచ్చింది అని చెప్పి లక్ష్మి చెప్తోంది. కెమెరామన్ వెంకట్ యాదవ్తో రవికుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.